సిటీలో ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. అంతర్జాతీయ ఒలింపిక్ డే సందర్భంగా సిటీలోని పలు సెంటర్లు రన్ ని నిర్వహించింది తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్వహించిన ఈ రన్ను టీపీసీసీ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రారంభించారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన వ్యాలిడేటరీ ఫంక్షన్కు మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2000కు పైగా విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు. హైదరాబాద్ లో ఒలింపిక్ డే రన్ ను గ్రాండ్ గా నిర్వహించింది తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్. చార్మినార్, సరూర్ నగర్ స్టేడియం, విక్టరీ ప్లే గ్రౌండ్, డీసీఎస్ నాచారం, బోయిన్పల్లి, యూసఫ్ గూడ, దోమలగూడ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్, ఫతే మైదాన్ క్లబ్ వంటి 9 సెంటర్ల నుంచి ఎల్బీ ఇండోర్ స్టేడియం వరకు ఈ రన్ నిర్వహించారు. ఇందులో ఆయా స్కూల్ విద్యార్థులతో పాటు ప్లేయర్లు, సీనియర్ ఆటగాళ్లు, క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఒలింపిక్ డే రన్ కు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు మంత్రి జూపల్లి కృష్ణారావు, టీపీసీసీ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు క్రీడల్ని భ్రష్టు పట్టించిందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. విద్యార్థులు చదువుతో పాటు ఆటలు కూడా ఆడితే ఉల్లాసంగా ఉంటారన్నారు. వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ రోజు 1 గంట ఏదో ఒక ఆట ఆడితే ఆరోగ్యంగా ఉంటారని పిలుపునిచ్చారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఇది స్పోర్ట్స్ అనేది అత్యంత ప్రాధాన్యమైనటువంటిది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వాలతో పాటుగా బిజినెస్ మెన్, కార్పొరేట్స్, ఎన్జిఓస్, రైతు సంఘాలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు, అన్ని ఆర్గనైజేషన్స్ కూడా దీనిపైన ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది, శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్పోర్ట్స్ అనేది మన దైనందిన జీవితంలో ఒక భాగం కావాలి. లైక్ ఎసెన్షియల్ కమాడిటీ అంటామో, డెఫినెట్గా ప్రతి వ్యక్తి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, ఎవ్రీథింగ్, డెఫినెట్గా ఒక రోజు అంటే ప్రతిరోజు 1 గంట మనది కాదు అనుకుంటే 100 సంవత్సరాల జీవితం మనదే. ప్రభుత్వాలు ఆరోగ్యం పట్ల, హాస్పిటల్ పట్ల ఇంత శ్రద్ధ చూపిస్తూ ఉన్నాయో దానికంటే ప్రాధాన్యమైంది స్పోర్ట్స్ను ప్రతి వ్యక్తి కూడా స్పోర్ట్స్లో వయసుతో నిమిత్తం లేకుండా ప్రతిరోజు 1 గంట స్పోర్ట్స్లో పాల్గొనేట్టు చేస్తే మనం డెఫినెట్గా ఒక ఆరోగ్య భారత్ ఏర్పడుతుంది. క్రీడల్లో మన దేశాన్ని చూస్తుంటే బాధేస్తుందని క్రీడాకారులకు చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలన్నారు ఎమ్మెల్సీ మహేష్ కుమార్. చాలా ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ లో ప్లే గ్రౌండ్స్ లేవని చిన్నారుల్ని చదువుతో పాటు ఆటల్లోనూ ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. దీంతో ఫిజికల్ గా, మెంటల్ గా స్ట్రాంగ్ గా తయారవుతారన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ హాస్టల్స్ వల్ల 2 రాష్ట్రాల నుంచి 200 మందికి పైగా జాతీయ, అంతర్జాతీయ ప్లేయర్లుగా ఎదిగారన్నారు ఎమ్మెల్సీ మహేష్ కుమార్. హయాంలో స్పోర్ట్స్ హాస్టల్స్ ఓపెన్ చేసి క్రీడాకారుల్ని ప్రోత్సహించడం వల్ల ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి దాదాపు 200 మంది ఇంటర్నేషనల్ స్థాయికి క్రీడాకారులు పోయేటువంటి పరిస్థితి వచ్చిందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క గర్వకారణం అన్నమాట చెప్తా ఉన్నాను. అదే మాదిరిగా ఇప్పుడు ప్రభుత్వం కూడా క్రీడల్ని ప్రోత్సహిస్తుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 కోట్ల రూపాయలు మన బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీద్కి ప్రకటించడం జరిగింది. అదే మాదిరిగా వారికి డిఎస్పీ ఉద్యోగం ఇస్తామనే మాట కూడా ప్రకటించడం జరిగింది. త్వరలో వారికి డిఎస్పీ ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. సో కాంగ్రెస్ పార్టీకి క్రీడల పట్టినటువంటి మక్కువతో తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతుందని ఈ ఒలింపిక్ డే సందర్భంగా మీ అందరికీ ఆశ్వాసం ఇస్తూ ఇలాంటి కార్యక్రమాలు, క్రీడా కార్యక్రమాలు ముందు చాలా జరుపుకోవాల్సి. ఇక వ్యాలిడేటరీ ఫంక్షన్ లో సీనియర్ ప్లేయర్లను, క్రీడాకారులకు చేయూత అందిస్తున్న వాళ్లను గ్రాండ్ గా సన్మానించారు తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ సభ్యులు. ప్రైవేట్ ట్రావెల్స్